హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే మాత్రం మనం బీపీటీ అంటే ఫిజియోథెరపీ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి నేను మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీకు ఏపీ కానివ్వండి, మీరు తెలంగాణ కానివ్వండి, మీ స్టేట్కి సంబంధించి ఏ వెబ్సైట్లో మీకు ఈ కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది, ఏదైతే బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి సో మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఉండబోతుంది, వెబ్సైట్స్ ఏంటి, మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. మీలో ఎవరైనా సరే కొత్తగా చూడలేదు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లోని బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ అంటే ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి కోర్సుకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా నేను ఈ వీడియో కూడా చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా వీడియోస్లో అందరూ కింద కామెంట్ సెక్షన్లో బీపీటీ ఫిజియోథెరపీకి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ అనేది ఇవ్వమని చెప్పైతే నన్ను అడుగుతున్నారు కాబట్టి, సో అందుకని చెప్పి నేను మీకు రీసెర్చ్ చేసి నేను మీకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలో మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో బీపీటీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఫస్ట్ ఇక్కడ మీరు గత ఇయర్ చూసుకున్నట్లయితే, మీకు గత ఇయర్ అంటే మీకు 2023 అలాగా సెప్టెంబర్లో మీకు అయింది. మాక్సిమం 2 షెడ్స్ కూడా మీకు సెప్టెంబర్‌కే అటు ఇటు అయినా సరే, కొన్ని డేట్స్ అటు ఇటు అయినా సరే, సెప్టెంబర్‌కు మీకు ఫిజియోథెరపీకి సంబంధించి కౌన్సిలింగ్ అంతా కూడా మీకు పూర్తి అయితే అయ్యింది. సో దీన్ని బట్టి మీకు ఈ ఇయర్ అయితే మాత్రం మీకు సెప్టెంబర్‌లో ఉంటుందంటే, సెప్టెంబర్‌లో అయితే ఉండదు. సెప్టెంబర్‌లో ఎందుకు ఉండదు అని మీరు అనుకున్నట్లయితే, మీకు అక్టోబర్‌లో ఉంటుందా అనుకున్నట్లయితే, అక్టోబర్‌లో కూడా మీకు సెంటర్‌లో గాని అక్టోబర్ ఎండింగ్‌లో అయితే ఉంటుంది. సో అది మీరు ఏపీ అయినా సరే, మీరు టీఎస్ అయినా సరే, మీరు బీపీటీ కౌన్సిలింగ్ సంబంధించి వెయిట్ చేస్తున్నట్లయితే, ప్రెజెంట్ ఉన్న న్యూస్ ప్రకారంగా అయితే మీకు సింపుల్‌గా అక్టోబర్‌లో అయితే ఉంటుంది. ఎందుకు నేను అక్టోబర్‌లో ఉంటుంది అంటున్నాను, అంత క్లారిటీగా ఎందుకు అంటున్నాను అన్నట్లయితే, ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మీకేంటంటే బీపీటీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? మీకు ఫిజియోథెరపీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ ఇలాంటి కోర్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అలైడ్ కోర్సెస్ సంబంధించి మీకైతే మాత్రం కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మీకు అప్పుడు ఎప్పుడైతే మీకు ఆ బీఎస్సీ నర్సింగ్ రకరకాల ఏవైతే మీకు ఉంటాయి కదా, మీకు ఫార్మసీ, ఫార్మసీ, ఫార్మడీ, హార్టికల్చర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు సింపుల్‌గా ఏదైతే మీకు ఈ ఫిజియోథెరపీకి సంబంధించి ఉంటుంది. సో దీనికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి, సో సింపుల్‌గా మీరు దీనికి అప్లై చేసుకోవాలి. మీరు దీనికి అంటే మీకు డేట్స్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఈ ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. సో మీకు తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వట్లేదు. తెలంగాణలో అయినా సరే కనీసం మనకి ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో ఫార్మసీకి సంబంధించి. ఇంకా ఏపీలో అయితే అసలు అప్డేట్ అనేది లేదు కాబట్టి, సో సింపుల్‌గా మీరు చాలా వెయిట్ అయితే చేయాలి. ఎప్పుడైతే మీరు ఫార్మసీ మీకు ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, ఫార్మసీ కౌన్సిలింగ్, బీఎస్సీ నర్సింగ్ పూర్తిగా కనీసం ఒక ఫస్ట్ రౌండ్ అయినా సరే కంప్లీట్ అయినప్పుడే మీకైతే మాత్రం నెక్స్ట్ రౌండ్ ఏదైతే మీకు నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఎప్పుడు మీకు బీపీటీ కౌన్సిలింగ్ అనేది కనెక్ట్ చేస్తారని చెప్పేసి, సో ఇదే విధంగా మీకు నెక్స్ట్ అంటే మీకు ఒకవేళ బీపీటీ కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ షెడ్యూల్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. వీడియో చేసి మన ఛానల్‌లో పెడతాను. సో మీకు వీడియో కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బీపీటీ అనే కాదు, మీకు పారామెడికల్ కానివ్వండి, ఫిజియోథెరపీ లేకపోతే మీకు బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఇక ప్రతి కోర్స్ వెటనరీ, హార్టికల్చర్, ఫిషరీస్ మొత్తం అలా ప్రతి కోర్స్‌కి సంబంధించి వీడియోస్ చేస్తాను కాబట్టి, సో మీకు సింపుల్‌గా అంతా ఒకే చోట మీకు దొరుకుతుంది. సో ఇక మనం వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయినట్లయితే, అంటే మీకు ఏ వెబ్‌సైట్‌లో ఉంటుంది అనుకున్నట్లయితే, మీకు ఎవరైతే ఏపీ వాళ్ళు ఉంటారో, సో మీకు ఏపీ వాళ్ళకైతే మాత్రం ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అయితే ఉంటుంది. సో ఎన్టీఆర్ యూనివర్సిటీలో అయితే మీకు చూస్తున్నారు కదా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీపీటీ కౌన్సిలింగ్‌కి సంబంధించి తెలంగాణ వాళ్ళకైతే కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అదే విధంగా ఏపీ వాళ్ళకైతే ఎన్టీఆర్ఎస్ యూహెచ్ నుంచి అయితే మీకు సింపుల్‌గా యూనివర్సిటీ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవుతుంది. సో రిలీజ్ అయిన నోటిఫికేషన్‌లో కూడా మీకు అంటే మీకు ఇంటర్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఐపీఏ మార్క్స్ అనేవి 900 ప్లస్ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌తో కనెక్ట్ అయితే అయ్యింది. మరిన్ని అంటే మన వాట్సాప్ ఛానెల్ కూడా జాయిన్ గాని అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఫాస్ట్ అప్డేట్స్ మాత్రం తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అప్డేట్ మాత్రం. మరిన్ని వీడియోస్‌తో పాటు కలుద్దాం. థాంక్ యూ.